హలో హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఎలైట్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క వీడియోలో మనం ది ఎలైట్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా ఐసెట్ ఏదైతే ఉందో ఎంబీఏ లేదా ఎంసీఏ ఎంట్రన్స్ కి కావాల్సిన ఐసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం డెమో క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క టాపిక్ వచ్చి పర్సంటేజెస్ లో పార్ట్ 1 నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇప్పుడు పార్ట్ 2 లో మనం కొన్ని సమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో నేను ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క మోడల్ నుంచి ఒక క్వశ్చన్ మాత్రమే చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే ఇది డెమో క్లాసెస్. మీకు ఫుల్ క్లాసెస్ కావాలి. ఈ పర్సంటేజెస్ లో నేను మహా చెప్తే ఈ డెమో క్లాస్ లో ఒక 10 నుంచి 12 సమ్స్ మాత్రమే చెప్పాను. బట్ ఇదే పర్సంటేజెస్ లో మనం ఒరిజినల్ గా చూసుకుంటే ఇంచుమించు ఒక 60 to 70 మోడల్స్ ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ చెప్పాలి. సో అన్ని క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ కుదరదు, బట్ ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం పర్సంటేజెస్ నుంచి పార్ట్ 2 లో కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చదువుతాను. A candidate got 35% of the votes polled and he lost to his rival by 2250 votes. How many votes were cast అంటున్నాడు లేదా కాస్ట్ ఏదైనప్పుడే. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే క్వశ్చన్ లో ఒక ఎలక్షన్ జరిగిందంట. ఎలక్షన్ లో ఒక ఇద్దరు క్యాండిడేట్స్, మనకి ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ లో బోల్డ్ మంది ఉంటారు, బట్ మనం ఇక్కడ ఇద్దరు క్యాండిడేట్స్ నే తీసుకోవాలి పర్సంటేజెస్ లో. సో ఇలా ఇక్కడ ఒక ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ అనేది 100% జరుగుతుంది కదా, అంటే ఆ ఊర్లో ఉన్న ఓటర్స్ అందరూ 100% అనుకుందాం. సో ఈ 100%లో ఒక వ్యక్తి కంట 35% వచ్చింది. 35% ఓట్స్ ఒక వ్యక్తికి వచ్చాయి. సో ఇంకొక వ్యక్తికి ఎన్ని వచ్చాయి? ఒక వ్యక్తికి 35 వచ్చిందంటే ఇంకొక వ్యక్తికి ఎంత రావాలి అంటే ఇది కలిపితే 100% రావాలి, అంటే ఇది 100% రావాలి, 100% రావాలి. అంటే ఒకటి 35 అయితే ఇంకొకటి ఎంత అవుతుంది? 65 అవుతుంది. అంతే కదా? 65 + 35 అంటే 100%. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినట్టు అంటే ఈయన గెలిచినట్టు. ఎందుకు? ఈయనకి 65% ఓట్లు వచ్చాయి, బట్ ఇక్కడ ఇతనికి వచ్చేసరికి 35% ఓట్లు మాత్రమే వచ్చాయి. సో ఇతను ఓడిపోయాడు. సో ఓడిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనంట ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 2250 అనమాట. అంటే 2250 ఓట్లతో ఇతను ఓడిపోయాడు. అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అంతా చూడండి, 65 - 35. 65 లోంచి 35 తీసేస్తే 5 లోంచి 5 తీస్తే 0 అంటే 30. సో ఇక్కడ 30% వాల్యూ అంటే ఇతను ఎవరైతే ఓడిపోయాడో 35% వచ్చాయి, గెలిచిన అతనికి 65% వచ్చాయి. ఈ ఓడిపోయిన అతను అంట 2250 ఓట్స్ తో ఓడిపోయాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? ఈ యొక్క 30% వాల్యూ ఏదైతే ఉందో ఇది వచ్చి 2250కి సమానం. అయితే మనకి ఏమంటున్నాడంటే ఎలక్షన్ లో మొత్తం ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి లేదా కాస్ట్ అయ్యాయి అంటున్నాడు. సో ఎన్ని ఓట్స్ మనకి ఇక్కడ పడ్డాయి అనేది తెలియాలి అంటే మొత్తం 30% వాల్యూ ఇదైతే 100% వాల్యూ అంత. అంతే. ఈ స్టెప్ వేస్తే మనకు క్వశ్చన్ వచ్చేసింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 100 × 2250/30. 0కి క్యాన్సిల్ చేద్దాం. 3 1 3 7 21 5 అంటే ఎంత అండి? 75,000 ఓట్స్ అనమాట ఈ యొక్క ఎలక్షన్ లో పోల్ అయ్యాయి. అంటే 7500 ఓట్స్ అనమాట ఈ యొక్క ఎలక్షన్ లో పోల్ అయ్యాయి. ఇది దీని యొక్క ఆన్సర్. ఇంకా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక ఎలక్షన్ జరిగింది. ఏ అనే బి అనే ఒక ఇద్దరు వ్యక్తులు అనుకోండి. ఏ అనే ఒక వ్యక్తి, బి అనే ఒక వ్యక్తికి ఎలక్షన్ జరిగింది. సో ఏ అనే వ్యక్తికి 35% ఓట్లు వచ్చాయి, బి అనే వ్యక్తికి 65% ఓట్లు వచ్చాయి. ఎందుకు? మొత్తం 100%లో ఈయనకి 65, ఈయనకి 35% వచ్చాయి. సో ఎవరైతే ఈ 35% వచ్చిన వ్యక్తి 2250 ఓట్ల తేడాతో ఓడిపోయాడు ఎలక్షన్ లో. అంటే వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ కదా. సో వీడికి మధ్య డిఫరెన్స్ ఎంత పర్సెంటేజ్? 30%. ఈ 30% వాల్యూ దీనికి సమానం అవుతుంది కదా. సో అందుకే 30% వాల్యూ 2250 అయితే 100% వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను, ఆన్సర్ 7500 వచ్చింది. సో ఇదే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చదువుతాను చూడండి. An engineering student has to secure 36% of marks to pass. He gets 130 marks and failed by 144 marks. The maximum number of marks obtained by him అంటున్నాడు. చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటి అండి అంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడంట. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఎగ్జామ్ పెట్టారు. సో ఎగ్జామ్ అనేది ఎప్పుడు 100% అవుతుంది, అంతే కదా. 100% లో ఆయనకు వచ్చిన మార్క్స్ ఎంత అండి అంటే 36% మార్క్స్ అతనికి వచ్చాయి. అయితే పర్సంటేజ్ మార్క్స్ అంటే 36% వస్తే ఆయన పాస్ అవుతాడు ఎగ్జామ్.
36% వస్తే ఆయన పాస్ అవుతాడు. బట్ అతనికి వచ్చిన మార్క్స్ ఎన్ని అండి అంటే 130 మార్క్స్ అతనికి వచ్చాయి. ఎన్ని మార్క్స్ తో ఫెయిల్ అయిపోయాడు? 14 మార్క్స్ తో ఫెయిల్ అయిపోయాడు. ఓకేనా? 130 మార్క్స్ వచ్చాయి, 14 మార్క్స్ తో ఫెయిల్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సమ్స్ అర్థం కావాలి అంటే మీరే ఉన్నారనుకోండి, మీరు ఒక ఎగ్జామ్కి వెళ్ళారు, మీకు ఒక ఎగ్జామ్లో 36% వస్తే పాస్ అవుతారు. కానీ మీకు ఎన్ని వచ్చాయి? 130 మార్క్స్ వచ్చాయి, 14 మార్కులతో ఫెయిల్ అయిపోయారు. అంటే మీరు పాస్ అవ్వాలంటే ఎన్ని మార్కులతో అవ్వాలండి అంటే 130 వచ్చాయి, దీనికి మీరు 14 మార్క్స్ యాడ్ చేస్తారు అనుకోండి, 144 మార్క్స్ అనమాట వస్తే మీరు పాస్ అయిపోయినట్టే. కానీ 14 మార్క్స్ తో ఫెయిల్ అయిపోయారు, మీకు వచ్చినవి ఎంత? 130 మార్క్స్. అర్థమైందా? 130 మార్క్స్ వచ్చాయి, 14 మార్క్స్ తో ఫెయిల్ అయిపోయారు. అంటే పాస్ అవ్వాలి అంటే 144 మార్క్స్ రావాలి. సో 144 మార్క్స్ యొక్క వాల్యూ అంటే 36% వాల్యూ 144 అవుతుంది కదా. చూడండి, 36% వాల్యూ 144. ఎందుకు 144 వస్తే నువ్వు పాస్ అవుతావు. పాస్ అయ్యావంటే నీకు ఎన్ని మార్క్స్ వచ్చినట్టు? 36% వచ్చినట్టే కదా. సో 100% ఎంత అని అడుగుతున్నాడు. అంతే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 100 into 144/36. ఓకేనా? 36 1 జా 36 4 జా. చూడండి, కాదంటే 36 into 4 4 6 జా 24 4 3 జా 12 plus 2 144. సో 36 1 జా 36 4 జా ఈజ్ ఈక్వల్ టు 400 మార్క్స్ అనమాట. అంటే ఎగ్జామ్ ఎన్ని మార్కులకు అవుతుంది అండి అంటే 100% వాల్యూ 400. సో ఇది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే చూడండి, ఇది కూడా ఎలక్షన్ కి సంబంధించింది. There were 2 candidates in an election. Winner candidates received 62% of votes and won the election by 288 votes. Find the number of votes casted to the winning candidate అంటున్నాడు. ఒక ఎలక్షన్ జరిగిందంట. ఒక ఎలక్షన్ లో ఒక వ్యక్తి ఎవరైతే విన్ అయ్యాడో ఆయనకి 62% ఓట్స్ వచ్చాయి. ఆయనంట 288 ఓట్స్ యొక్క తో ఆయన విన్ అయ్యాడు. అయితే ఎవరైతే విన్నింగ్ అయ్యారో ఆయన యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఎన్ని ఓట్స్ అతనికి వచ్చాయి అనేది అడుగుతున్నాడు మనకి. చాలా ఈజీ. చూడండి, 100% కి మనకు ఓటింగ్ జరిగింది. సో ఒక వ్యక్తికి ఎంత వచ్చింది? 62% ఓట్లు వచ్చాయి. ఇంకొక వ్యక్తికి ఎన్ని పాయింట్లు వచ్చాయి? ఇతనికి మొత్తం 100%లో ఇతనికి 62% వచ్చాయి. అంటే ఇతనికి 38% వస్తాయి. సో 38 + 62 అంటే 100%. వీడు విన్ అయ్యాడు, ఇతను ఓడిపోయాడు. అంతేనా? సో ఇప్పుడు ఏమైంది అంటే ఈ ఎవరైతే విన్ అయ్యారో ఈయనకు వచ్చిన వీళ్ళిద్దరి మధ్య మెజారిటీ అంటే ఇతను విన్ అయ్యాడు కదా, వీరిద్దరి మధ్య అంటే ఇతనికంట 288 ఓట్స్ ఎక్కువ వచ్చాయి. చూడండి, ఇతనికంటే ఇతనికి 288 ఓట్స్ ఎక్కువ వచ్చాయి. అంటే వీరిద్దరి మధ్య డిఫరెన్స్ ఏదైతే 62 - 38 డిఫరెన్స్ చూడండి. 12 నుంచి 8 తీస్తే 4, 5 నుంచి 3 తీస్తే 4. అంటే 24% వాల్యూ ఎంత అండి అంటే 288. అయితే మనకి ఏమంటున్నాడు? విన్నింగ్ అయిన క్యాండిడేట్స్ కి వచ్చిన ఓట్స్ ఎంత అంటే విన్నింగ్ అయిన వాడికి ఎన్ని పర్సెంటేజ్ అండి? 62%. అంటే 24% వాల్యూ 288 అయితే 62% వాల్యూ ఎంత? ఈ 62% వాల్యూ ఎంత అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఆన్సర్ ఎంత వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఓకేనా? సరే, మీ గురించి ఇది వేస్తాను. ఇది క్యాన్సిలేషన్ చేసి ఆన్సర్ ఎంత వచ్చింది అన్నది కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఓకేనా? ఇది క్వశ్చన్ అనేది రావాలండి బాగా. 100% ఓట్లు జరిగాయి, గెలిచిన వాడికి 62% వచ్చాయి, ఓడిపోయిన వాడికి 38% వచ్చినట్టే. సో వీరిద్దరికి అంటే ఎవడైతే విన్ అయ్యాడో వాడికి 288 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఎవడి మీద? ఓడిపోయిన వాడి మీద. అంటే వీళ్ళిద్దరి మధ్య పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత అండి అంటే 24%. ఈ 24% వాల్యూ దీనికి సమానం, అంతే కదా. సో ఈ 24% 288 అంటే 288 అయితే 62% వాల్యూ అంత. ఎందుకో మనకు వాడు విన్ అయినోడితే ఎంత మాత్రమే అడిగాడు. సో వాళ్ళిద్దరిది మొత్తం ఎన్ని ఓట్లని అడగలేదు. సో మనకి ఇది సాల్వ్ చేస్తే ఏదైతే వస్తుందో అదే దీని యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క పర్సంటేజెస్ లో మనం లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. చూడండి, ఇండియన్ ఎగ్జామినేషన్ 40% స్టూడెంట్స్ failed in Hindi, 45% failed in English, 25% students failed in both the subjects, then the percentage of failed students అంటున్నాడు. ఒక ఎగ్జామ్ అయిందంట. ఒక ఎగ్జామ్ లో ఇక్కడ ఎగ్జామ్ వచ్చి మనకి సబ్జెక్ట్స్ ఏంటి అంటే హిందీ ఒక సబ్జెక్టు, ఇంకో సబ్జెక్ట్ ఇంగ్లీష్ అనమాట. సో దీన్నే మనం ఏమనుకుంటామంటే హిందీ ఒకటి, ఇంకోటి ఇంగ్లీష్ అనమాట. సో ఈ యొక్క హిందీలో ఎంతమంది అంట 40% మంది ఫెయిల్ అయిపోయారు.
ఇక్కడ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇక్కడ ఎంతమంది ఫెయిల్ అయ్యారండి అంటే మనం బాగా చూసుకున్నట్టుగైతే 45% మంది ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు. ఓకేనా, వీళ్ళందరూ ఫెయిల్ అయిన వాళ్ళు. ఓకేనా, అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక జిమ్కి ఉంది. ఏంటి అంటే ఈ 2 సబ్జెక్టులో కలిపి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 25% ఫెయిల్ అయ్యారు. అంతే, ఇది క్వశ్చన్. అయితే మనకి ఏమంటున్నాడంటే మొత్తానికి ఈ యొక్క పరీక్షలో ఎంతమంది ఫెయిల్ అయ్యారు అన్నదే మన యొక్క క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీ. మనం ఒక చిన్న వెన్ డయాగ్రామ్తో తేల్చేస్తాం. ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఇక్కడ ఫెయిల్ అని ఇచ్చాడు. కొన్నిసార్లు ఏమి ఇస్తాడంటే హిందూ అండ్ ఇంగ్లీష్, లేదంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ పేపర్ అని కానీ, లేదంటే ది హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అని కానీ, ఏ ఒక 2 న్యూస్ పేపర్స్ మధ్యలో, లేదంటే కాఫీ టీ మధ్యలో కానీ, ఇలాంటి మధ్యన ఎక్కువ ఇలాంటి సమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే హిందీ అండ్ ఇంగ్లీష్ అనే ఒక ఎగ్జామ్ అయితే అయ్యాయి. హిందీలో 40% మంది ఫెయిల్ అయితే ఇంగ్లీష్లో 45% మంది ఫెయిల్ అయ్యారు. అయితే ఈ 2 సబ్జెక్టులో కలిపి 25 మంది ఫెయిల్ అయ్యారు. అంటే ఈ 25 మంది ఇందులో కూడా ఉంటారు, ఇందులో కూడా ఉంటారు అనమాట. అంతేనా? అది మీకు బాగా గుర్తుండాలి. సో ఇక్కడ మీరు ఒక వెన్ డయాగ్రామ్ వేసుకుంటాను చూడండి. ఇది హిందీ, ఇది ఇంగ్లీష్, హిందీ ఇంగ్లీష్. ఓకేనా, ఓకే, ఇది పక్కన పెట్టండి, హిందీ ఇంగ్లీష్. అయితే ఈ 2 సబ్జెక్టులో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అండి అంటే 25%. 25% అనమాట 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. అయితే హిందీలో 40% మంది ఫెయిల్ అయ్యారు. సో హిందీలో 40% ఫెయిల్ అయ్యారు. బట్ ఆల్రెడీ ఇందులో 25 మెంబర్స్. ఎందుకు ఈ సర్కిల్ అంతా హిందీ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇందులో 25 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు. అంటే ఇంక 40 మెంబర్స్కి ఎంత కావాలి? 15 మెంబర్స్ కావాలి. అంతేనా? 15 ప్లస్ 25 ఎంత? 40%. హిందీ ఎంతమంది పోయారు? 40%. చూసుకోండి, 15 ప్లస్ 25 40% హిందీ పోయారు. ఇంగ్లీష్ ఎంతమంది పోయారు అంటే 45%. ఆల్రెడీ ఇక్కడ 25 ఉంది, ఇంకెంత కావాలి? 20%. చూసుకోండి, 25 ప్లస్ 20 అంటే ఇంగ్లీష్ 45 మెంబర్స్ సరిపోయారా? ఇది ఇంగ్లీష్ అనుకోండి, పెద్ద సర్కిల్ అంతా ఇంగ్లీష్ అనుకుంటే ఇంగ్లీష్ ఎంతమంది? 25 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 45. ఈ సర్కిల్ అంతా హిందీ అనుకున్నాం అనుకోండి, అప్పుడు 25 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 40. 2 ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 25 మంది. అంతే, అయిపోయింది. చూసుకోండి, వీళ్ళు ముగ్గురిని కలిపేయండి. 15 ప్లస్ 25 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 30 60. అంటే 60% మంది 2 సబ్జెక్టుల్లో కలిపి ఫెయిల్ అయిన వాళ్ళు. అంటే ఈ యొక్క హిందీ మరియు ఇంగ్లీష్ ఈ యొక్క అంటే మొత్తం ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 60%. 60% మంది ఫెయిల్ అయ్యారు. ఇది ఆన్సర్. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సమ్స్ అనేవి మనకి ఎగ్జామ్లో వచ్చే ఆస్కారం ఉందని. ఏంటి అంటే చూడండి, హిందీ 40% మంది ఫెయిల్ అయ్యారు అంటున్నాడు, ఇంగ్లీష్ 45% మంది ఫెయిల్ అయ్యారు. 2 సబ్జెక్టులు కలిపి 25%. సో నేను 2 సబ్జెక్టులు కలిపి 25 అనేది ముందునే మధ్యన వేసేసాను. సో హిందీలో ఇంకా 40% పోయారంటే హిందీలో ఆల్రెడీ ఇక్కడ 25 మంది అయిపోయారు. అంటే ఇక్కడ 15 మంది. 25 ప్లస్ 15 40. సేమ్ అదే విధంగా ఇక్కడ ఆల్రెడీ 25 మంది ఉన్నారు, ఇక్కడ 20 మంది. సో వీళ్ళు కలిపితే 45. వీళ్ళు మొత్తానికి వీళ్ళందరూ ఫెయిల్ అయిన వాళ్ళు కదా, వీళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు, వీళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు, వీళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు. మొత్తానికి ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 60%. సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చి లాస్ట్లో వాడు మార్చేస్తాడు. ఎంతమంది పాస్ అయ్యారు అంటాడు. ఎంత శాతం మంది పాస్ అయ్యారు అంటే ఫెయిల్ అయిన వాళ్ళు 60 మంది అయితే మనకి ఇప్పుడు 100% మందికి కదా ఉంటుంది. ఫెయిల్ అయిన వాళ్ళు 60 మంది అయితే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 40% మంది. ఫెయిల్ 60% అయితే పాస్ 40% అనమాట. అది క్వశ్చన్ ఇచ్చే బట్టి మనం క్వశ్చన్ బాగా చదివితే అది మనకు తెలుస్తుంది. వాడు ఏం అడిగాడు, మనం ఏం చేసామని. ఓకేనా? ఓకే అండి. ఓకే, ఇది మనకి పర్సంటేజెస్. సో ఇంకా చాలా సమ్స్ ఉంటాయి, బట్ ఇవి డెమో క్లాసెస్ కనుక నేను కొన్ని సమ్స్ మాత్రం చెప్తున్నా. అది కూడా కొంచెం ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్లో అడిగినటువంటి మోడల్ క్వశ్చన్స్ అనమాట ఇవి. సో ది ఎలైట్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే ది ఎలైట్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ కోచింగ్ ద్వారా మనం ఐసెట్కి అయితే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ 4 డెమో క్లాసెస్ అప్లోడ్ చేశాను. సో మీరు ఒకసారి చూడాలనుకుంటే ఈ 4 డెమో క్లాసెస్ ఒకసారి చూడండి. క్లాసెస్ అర్థమైనట్టుకుంటే ది ఎలైట్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి. ఐసెట్ ఎంబీఏ లేదా ఎంసీఏకి మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి మంచి ర్యాంక్స్ వచ్చి మంచి యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారో మీరు వచ్చి మా దగ్గర జాయిన్ అవ్వచ్చు. ఫీజు వచ్చి 3000 రూపాయలు ఉంటుంది. మే 15 నుంచి మనం బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. మే 15 నుంచి మీరు ఎప్పుడు జాయిన్ అయినా సరే
ఆ యొక్క బ్యాచ్లోనే ఉంటారు. ఒకవేళ మీరు కొంతమంది డౌట్ రావచ్చు, నేను మే కాదు జూన్లో వచ్చాను సార్, నాకు పాత క్లాసెస్ ఏమి అని అడిగితే, మీరు ఎప్పుడు వచ్చినా సరే మీకు పాత క్లాసెస్ అన్నీ రికార్డింగ్ క్లాసెస్ ఉంటే మీరు ఎప్పుడు జాయిన్ అవుతారో అప్పటి నుంచి కంటిన్యూ క్లాసెస్ కూడా వినుకోవచ్చు అనమాట. ఈ విధంగా మన దగ్గర ఉంటుంది. మీకు డైలీ టెస్ట్లు ఉంటాయి, వీక్లీ టెస్ట్లు ఉంటాయి, ఫైనల్గా మీరు ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఒక 5 గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి అనమాట. సో మ్యాథమెటిక్సే కాదు, ఇది అర్థమెటిక్, రీజనింగ్, అలాగే అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇలాగే డీల్ చేయడం జరుగుతుంది. మీకున్న ఇంగ్లీష్ కూడాను ఈ విధంగానే డీల్ చేస్తాం అనమాట. ఓకేనా? ఎవరు ఏ విధమైనటువంటి సందేశాలు పెట్టుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జాయిన్ అవ్వాలంటే త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రిపరేషన్ కొంచెం ఫాస్ట్గా చేయాలి. మనకి డైలీ 1 అవర్ క్లాస్ ఉంటుంది. 1 అవర్ క్లాస్లో నేను ఒక 20 సమ్స్ చెప్పాను అంటే మీకు ఒక ప్రాక్టీస్కి ఒక 50 సమ్స్ ఇస్తాను. అప్పుడు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం ఎగ్జామ్ని అయితే బీట్ చేయొచ్చు అనమాట. మంచి ర్యాంక్ వస్తుంది. మంచి ర్యాంక్స్ వస్తే మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. చాలా మందికి తెలుసు, యూనివర్సిటీలో చదివితే మాత్రమే స్కాలర్షిప్స్ వస్తాయి, బయటని ఎక్కడ చదివినా స్కాలర్షిప్స్ రావు. సో ట్రై టు గెట్ సీట్ ఇన్ యూనివర్సిటీస్. సో అప్పుడే మీరు స్కాలర్షిప్ వస్తుంది అనమాట. ఓకేనా? ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఓకేనా? ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.